ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గిరిబాబు గారు. నమస్తే అండి. గిరిబాబు గారు, రీసెంట్గా నెల్లూరు వెళ్ళాను. సో ఊరు వెళ్ళిన ప్రతిసారి సరదాగా ఫ్రెండ్స్తో టైంపాస్ చేస్తుంటాం. ఎవరైనా సరే, మీరైనా నేనైనా సొంత ఊరు వెళ్ళామంటే స్కూల్ ఫ్రెండ్స్నో కాలేజ్ ఫ్రెండ్స్నో కలుస్తాం. ఏ కాఫీ షాప్లోనో టీ షాప్లో కలిసి కాసేపు మన బాధలు కష్ట నష్టాలు పంచుకుంటాం. సరే, మేము కూడా మా ఫ్రెండ్స్ అందరం కూర్చొని కాఫీ టీ తాగుతూ డిస్కషన్ స్టార్ట్ అయింది. అంటే నెల్లూరులో ఉండి నెలకి 40-50 వేలు సంపాదించే వాళ్ళ వర్షను, హైదరాబాదు, చెన్నై, బెంగళూరులో ఉండి నెలకి 2 లక్షలు 3 లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళ వర్షను ఒకటేగా ఉంది. మెట్రో సిటీస్లో ఏ విషయంలో వాళ్ళ వర్షం ఒకటేగా ఉందంటే, సో నెల్లూరు లాంటి ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉండి నెలకి 40-50 వేలు సంపాదించే వాళ్ళు ఏం సరిపోవట్లేదు, నెల వచ్చే లోపల చాలా ఇబ్బంది అయిపోతుంది, పిల్లలు స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నాము, సరదాగా ఏదైనా వెకేషన్కి వెళ్ళాలంటే కూడా జేబులో చూసుకోవాల్సి వస్తుంది అంటున్నారు. సరే, మెట్రో సిటీస్ బెంగళూరు, చెన్నై, తర్వాత మన హైదరాబాదు ఇలాంటి పెద్ద పెద్ద మహానగరాల్లో ఉండి నెలకి 2 లక్షలు 3 లక్షలు సంపాదించే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే, ఏం సరిపోవట్లేదురా, నెలకు అసలు 2 లక్షలు వస్తుందే కానీ 10వ తేదీ వచ్చే లోపల అసలు ఎట్టుపోతున్నాయి అర్థం కావట్లేదు అంటున్నారు. మరి ఎంత సంపాదిస్తే సరిపోతుందంటారు? ఎంత సంపాదిస్తే మిగులుతుందంటారు? ఎంత సంపాదిస్తే మనం హ్యాపీగా ఉండొచ్చు అంటారు? అసలు ఎంత సంపాదన అనేది సరైన సంపాదన అంటారు? కరెక్ట్ అండి. నేను కూడా నా ఫ్రెండ్స్ తోటి కలిసినప్పుడు ఇలాంటి టాపిక్స్ వస్తూనే ఉంటాయి. ఏ నలుగురు కలిసినా ఒకే వయసు వ్యక్తుల్లో, అరే నా సంపాదన ఎంత, నీ సంపాదన ఎంత, నువ్వెంత ఖర్చు పెడుతున్నావు, నీకు ఎంత మిగులుతోంది, నా కష్టాలు ఏంటి, ఇవే మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. నెల్లూరు లాంటి సెమీ సబర్బన్ అండ్ బీసీ సెంటర్స్లో 50,000 ఆదాయం అనేది ఒక మంచి ఆదాయమే యాక్చువల్ చెప్పాలంటే, చాలా మంచి ఆదాయం, కానీ సరిపోవట్లేదు. సేమ్ టైం మెట్రో సిటీస్, ఈవెన్ గవర్నమెంట్ కూడా టీఏడిఏ ఇచ్చేటప్పుడు మెట్రో సిటీస్కి వేరేలాగా ఉంటుంది, హెచ్ఆర్ఏ టౌన్స్లో వేరేలాగా ఉంటుంది, సి సెంటర్స్లో వేరేలాగా ఉంటుంది. అంటే గవర్నమెంట్ కూడా వాళ్ళ యొక్క క్యాల్కులేషన్ చేసేటప్పుడు లొకేషన్ బట్టి వాళ్ళకు పేమెంట్స్ అనేవి మారుతూ ఉంటాయి. పర్టికులర్గా డిఏ దాని గురించి లేదా హెచ్ఆర్ఏ గురించి. అలాగే ఇన్కమ్ లెవెల్స్ వచ్చేప్పటికి మీరు చెప్పిన సెమీ అర్బన్ రూరల్ ఏరియాస్లో 50,000 అనేది పెద్ద ఇన్కమే, కానీ సరిపోవట్లేదు. మెట్రో పెద్ద సిటీ, పెద్ద ఇన్కమ్ 2-3 లక్షలు అయినా సరిపోవట్లేదు. చూడండి, అదే ఇక్కడ నార్మల్ రూరల్ ఏరియా ఉండేవాళ్ళు ఏమనుకుంటారు, నాకు కనుక వాళ్ళలాగా 2 లక్షలు వస్తే పర్ఫెక్ట్లీ వస్తే చూసుకో, ఇలా చేస్తాను అలా చేస్తాను దునేస్తాను అనుకుంటారు. కానీ 2 లక్షలు రాగానే మళ్ళీ అదే పరిస్థితి. ఇది 2 లక్షలు రావాలంటే వాళ్ళు మెట్రోకి వెళ్ళాలి. మెట్రోకి వెళ్ళినప్పుడు అక్కడ 2 లక్షలు వస్తే తెలియదు. ఇప్పుడు ఈవెన్ ఫర్ నా పర్సనల్ ఎగ్జాంపుల్ కూడా, నేను ఆల్మోస్ట్ 15 years బ్యాక్ వెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్, నా ఇన్కమ్ 8-9,000. మా బ్రాంచ్ మేనేజర్ ఇన్కమ్ 20,000 ఉండేది. నాకు అనిపించేది, అబ్బా నాకు ఎప్పుడు వస్తుంది రా బాబు 20,000 అది. అఫ్కోర్స్ ఆ 20,000 వస్తే నేను ఏం చేయాలో ఎన్నెన్నో అనుకున్నాను. ఆ 20,000 దాటిపోయింది, ఆ పైన ఇంకా ఇన్కమ్ పెరిగింది. కానీ దాంతోపాటుగా ఖర్చులు పెరుగుతున్నాయి. ఆ లెవెల్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, లెవెల్ ఆఫ్ ఇన్కమ్ రెండు అలాగే పోతూ ఉన్నాయి. అయితే మీరు మీ ఎగ్జాంపుల్ చెప్పారు కాబట్టి, నేను కూడా 10 years బ్యాక్ హైదరాబాద్ వచ్చాను. నా స్టడీస్ అయిపోయిన తర్వాత 2010-2011 ఆ టైం నేను హైదరాబాద్కి వచ్చాను. నేను ఇదే శ్రీనగర్ కాలనీలో ఇలా పాసాన వెళ్తున్నప్పుడు అనుకునేవాడిని, ఈ చుట్టుపక్కల ఫ్లాట్స్ అవి చూసి, నాకు గనుక 50,000 వస్తే నేను డెఫినెట్గా శ్రీనగర్ కాలనీలో సెటిల్ అవ్వాలి, ఒక మంచి 2 BHK 3 BHK అనుకుని. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, 50,000 జీతం వస్తే శ్రీనగర్ కాలనీలో కనీసం సింగిల్ బెడ్రూమ్ కూడా నథింగ్. అసలు 50,000 ఈ రోజుల్లో అసలు ఒక ఇన్కమే కాదు హైదరాబాద్లో. సో మాది కొత్తగూడెం, మా ఏరియాలో 50-60,000 రూపీస్ వచ్చింది అంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇన్కమ్. కానీ అదే 50-60 ఇక్కడ సరిపోదు. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ప్రాంతం బట్టి ఖర్చులు కూడా మారిపోతూ ఉంటాయి. కానీ మన ఆదాయం మారుతుందా అంటే, నా సిటీకి రాగానే ఇమీడియట్ ₹1,00,000 రావు కదా. సో ఇన్కమ్ పెరగాలి అంటే నా ఒక కెపాసిటీ పెరగాలి, ఇన్కమ్ పెంచుకునే కెపాసిటీ పెరగాలి. సో ఇక్కడ తర్వాత అని చెప్పొచ్చేది ఏంటంటే, మనము ఎంత ఇన్కమ్ సంపాదిస్తున్నామని కాదు, ఎంత సేవ్ చేస్తున్నాం అందులోంచి, దట్ విల్ మేక్ యూ రిచ్. సో ఎవరు రిచ్ అవుతారు? నేను రీసెంట్లీ ఒక కస్టమర్ని కలిశాను. నా దగ్గరికి వచ్చి నాకేం చెప్తున్నాడు అంటే, నాది 3 లక్షల రూపాయల జీతం ఉంది, ఆల్రెడీ హోమ్ లోన్ మంచి ఇల్లు తీసుకున్నాను, ట్రిపుల్ బెడ్రూము అట్ గేటెడ్ కమ్యూనిటీ, 2 పిల్లలు మంచి కాన్వెంట్లో చదువుతున్నారు, ఇంటర్నేషనల్ స్కూల్లో, తర్వాత కార్ లోను, సర్వెంట్ మెయిడ్, ఇవన్నీ కలిపి నేను కనీసం 10,000 కూడా సేవ్ చేయలేకపోతున్నాను అంటున్నాడు.
ఎట్ ద సేమ్ టైం ఒక వ్యక్తి 50,000 ఇన్కమ్, 50,000 ఇన్కంలో అతను 10,000 సేవ్ చేయగలుగుతున్నాడు. ఇక్కడ మీరు చూడండి, 50,000లో 10,000 అంటే 20%. అదే 3 లక్షల్లో 20% అంటే 60,000. 20% కాదు కదా, 3 లక్షల్లో 10,000 కూడా సేవ్ చేయలేకపోతున్నాడు అతను. నేను ఎంత కష్టపడి లేదండి, మీరు మీ లైఫ్ స్టైల్ ప్రకారంగా మీకున్న ఇన్కమ్ ప్రకారంగా ఇప్పుడు మీరు కనుక ఇంత ఖర్చుల్లో ఉంటే సడన్గా రీసెంట్గా మనము రిసెషన్లో జాబ్స్ పోవడము, లే ఆఫ్స్, శాలరీ కట్స్ చేయడము చూసాం కదా. ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఆల్రెడీ ఆయన 40 years. ఇప్పుడు మీరు కనుక ఈ సిచ్యువేషన్లోకి వస్తే, రాకూడదు టచ్ వుడ్, ఒకళ్ళు వస్తే మీ పరిస్థితి ఏంటి, బ్యాకప్ ఎంత ఉంది అంటే ఏమీ లేదు. ఇంకా ఇంటికి మిగిలి ఉన్న హోమ్ లోన్ అలాగే ఉంది, ఇంకా కార్ లోన్ అలాగే ఉంది, ఖర్చులు అలాగే ఉన్నాయి. సో సడన్గా జాబ్ పోతే అనేది ఆయన ఊహించడానికి కూడా అవకాశం లేదు, ఆలోచన కూడా చేయలేకపోతున్నా. కష్టంగా ఉంది ఆయనకు. అమ్మో జాబ్ పోతే ఇంకేం లేదు, మేము అసలు బతకడమే కష్టం, బ్రతకలేము అని చెప్తున్నారు. సో అది సిచ్యువేషన్. సో ఇక్కడ అల్టిమేట్గా ఎవరు రీచ్ అవుతారు, తనకు వచ్చిన ఆదాయంలో ఖర్చులు పోను, రిమైనింగ్ సేవ్ చేసుకుంటూ చేస్తున్న వాళ్ళు, రేపు పొద్దున ఆ డబ్బుల్ని మళ్ళీ ఫ్యూచర్ అవసరాల కోసం వాడుకునే వాళ్ళు రీచ్ అవుతారు. అందుకే వారం బట్టి ఒకటి చెప్తూ ఉంటారు, ఏమని, మీకు అవసరం లేని కొంటూ పోతే రేపు పొద్దున అవసరమైన అమ్మాల్సి రావచ్చు. కనుక ఎప్పుడు కూడా మనకు 50,000 ఇన్కమ్ ఉందా, ఓకే, అందులో ఒక థంబ్ రూల్, 80% ఫర్ ద డే ఖర్చు పెట్టుకోండి. ఎట్ ఎనీ కాస్ట్ 20% రేపటి కోసం దాచిపెట్టుకోండి. లేదు నాకు అప్పులు ఉన్నాయి, ఖర్చులు ఉన్నాయి, లేకపోతే నాకు పిల్లల ఎడ్యుకేషన్ ఉంది, మ్యాండేటరీ ఎక్స్పెన్సెస్ తప్పనిసరిగా నేను స్పెండ్ చేయాలి అంటే యూ ట్రై టు ఎర్న్ మోర్. అంటే ఇప్పుడు నాకు 50 సరిపోవట్లేదు, రైట్, మీరు ఇంకొక 20,000 ఇన్కమ్ రావడానికి ఏం చేయాలి? ప్రతి ఒక్కళ్ళలో ఒక టాలెంట్ ఉంటుంది ఏదో ఒకటి, లైక్ సింగింగ్ ఉండొచ్చు, మ్యూజిక్ ఉండొచ్చు, లేకపోతే ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉంటాయి, లేదా ఏదైనా టీచింగ్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు డిగ్రీ చదివి పీజీ చదివిన వాళ్ళు పిల్లలకు ట్యూషన్లు చెప్పొచ్చు, ట్యూషన్ ఇంటి దగ్గర ఒక 1-2 hours, దానివల్ల ఒక 10,000 ఎక్కువ సంపాదించుకోవచ్చు. అలా మన ఖర్చులు ఉన్నాయి, ఇన్కమ్ సరిపోవట్లోని బాధపడుతూ కూర్చునే బదులు యూ ట్రై టు క్రియేట్ యువర్ ఓన్ 25th hour. అందరికీ 24 hours ఉంటాయి, కానీ మీరు ఆ 24 hours ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. నరేంద్ర మోడీకి 24 hours, మీకు నాకు అందరికి 24 hours. అందులోంచి 25th hour ఎలా క్రియేట్ చేసుకోవాలి, దట్ యువర్ టాలెంట్. మీ దగ్గర ఏ టాలెంట్ ఉంది? ఇప్పుడు రీసెంట్గా ఒకటి యూట్యూబ్ ఛానల్ చూసాను నేను, ఒక ముసలావిడ వంటలు వండుతుంది, వాళ్ళ మనవడు తీసుకెళ్ళి యూట్యూబ్లో పెట్టాడు. నో షీజ్ ఎర్నింగ్ గుడ్ మనీ. తెలియదు ఎక్కడి నుంచి ఎట్లా ఇన్కమ్ జనరేట్ అవుతుందో మనకు తెలియదు. చేస్తూ పోవాలి, అన్ని రకాల ఆలోచనలతోటి ముందుకెళ్తూ ఉండాలి. ఎక్కడ తనకు టాలెంట్ ఉందన్నది ప్రతి ఒక్కళ్ళలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, అది మనం గుర్తించాలి. ఆ గుర్తించి ఆ టాలెంట్ నుంచి కొంచెం డబ్బులు సంపాదించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఒక 30 years వచ్చిన తర్వాత పెళ్ళయి పిల్లలు, ఒక లైఫ్ స్టైల్ వచ్చేస్తుంది. ఇక అక్కడ నుంచి ఖర్చులు తగ్గించుకుందామన్నా వీలు కాదు ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో. ఒక 20 ఏళ్ల క్రితం ఉన్న ఖర్చులు, అంటే ఒక 20 ఏళ్ల క్రితం 10-15 వేలు వస్తే ఒక కుటుంబం గడిచిపోయేది. అది ఇవాళ 50,000 వస్తే కూడా సరిపోవట్లేదు. సో నాకు సరిపోవట్లేదు అని చెప్పేసి అక్కడే బాధపడుతుండే బదులు ఇన్కమ్ పెంచుకోవాలి. అదొక్కటే మార్గం. ఇన్కమ్ పెంచుకోవాలి అంటే నాకు ఎక్కడ ఉద్యోగాలు అంటే ఎక్కడ ఉద్యోగాలు ఎవరు ఇవ్వరు. అది ఎవరు మనకేమి నువ్వు ఇచ్చేయి నీకు ఇంత ఇస్తా అని ఎవరు చెప్పరు. మనలో ఉన్న టాలెంట్ తోటి మనకు మనమే చేసుకోవాలి. ప్రతి ఒక్కరి దగ్గర ఒక టాలెంట్ ఉంటుంది, దాన్ని గుర్తించండి, మీరు సంపాదించుకోండి. 25th hour క్రియేట్ చేసుకోండి, ఎక్కువ డబ్బులు సంపాదించండి, దాన్ని రేపటి కోసం దాచిపెట్టండి. సో ఇలా కనుక నేను ఒక వ్యక్తితో డిస్కస్ చేస్తూ ఉంటే వితండవాదం చేస్తున్నాడు, నాకు లేదు అవకాశం లేదు అని. ఓకే లేదు, రైట్, బట్ వాట్ అబౌట్ టుమారో? నారు పోసిన వాడు నీరు పోయకపోతాడా అంటే మనం ఏం చేయలేం దానికి కదా. రేపు పొద్దున నేను నమ్ముకొని వచ్చిన నీ భార్య, పిల్లలు, వాళ్ళకు ఒక భవిష్యత్తు ఇవ్వాల్సింది మన చేతిలోనే ఉంటుంది. మరి వాళ్ళ కోసం మీరు కొంత డబ్బులు సేవ్ చేసి వాళ్ళ భవిష్యత్తు కోసం ఉపయోగించాలి. ప్రతి ఒక్కరికి ఉండే గోల్స్, పిల్లల ఎడ్యుకేషన్, పిల్లల మ్యారేజ్, ఓన్ హౌసు, కారు, వెకేషను, రిటైర్మెంట్ ప్లానింగ్. వీటి కోసము సేవ్ చేయకపోతే రేపు పొద్దున షేవ్ అయిపోతారు. అంతే కదా, సేవ్ చేయకపోతే షేవ్ అయిపోతారు. సో నాకు 3 లక్షలు వస్తుంది, నీకు 50,000 వస్తుంది, నాకు ఇంత అనేది కరెక్ట్ కాదు. కనుక మీరు అడిగారు కదా, ఇప్పుడు ఎంత ఆదాయం వస్తే సరిపోతుంది హ్యాపీగా ఉంటారు అంటే 5 లక్షలు వచ్చిన వాడు హ్యాపీగా ఉండడు, అలాగని 50,000 వచ్చిన వాడు హ్యాపీగా ఉండడు. మరి వీడు 50,000 వచ్చేవాడు 5 లక్షలు వచ్చేవాడు చూసి అబ్బా నాకు గనక 5 లక్షలు వస్తే ప్రపంచాన్ని దున్నేసి అనుకుంటాడు. కానీ ప్రాక్టికల్గా జరగదు అది. మీరు చూసుకోండి కావాలంటే మీ ఇన్కమ్ ఎలా పెరుగుతోంది, దాని తగ్గట్టు మీ ఖర్చులు ఎలా పెరుగుతున్నాయి. సో దీన్ని మనము ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాల్సిందే. నాకు సరిపోవట్లేదు అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ప్రయత్నం చేయండి, ఏదో ఒక మార్గంలో చేసి మనకున్న దాంట్లో రేపు పొద్దున 5 లక్షలు వచ్చాయంటే నీ ఖర్చులు అలాగే పెరుగుతూ ఉంటాయి, లైఫ్ స్టైల్ అలాగే ఉంటుంది. సో కనుక మీరు వచ్చిన ఇన్కంలో డెఫినెట్లీ 50 to 20% సేవ్ చేసే అలవాటు
చేసుకొని రేపటి కోసం భవిష్యత్తులో పెట్టుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు మీరు 55-60 ఇయర్స్ వచ్చేప్పటికి ఇన్కమ్ సోర్స్ తగ్గిపోద్ది, కానీ ఖర్చులు అవుతాయా? ఆగో, పెరుగుతాయి. ప్లస్ ఇక్కడ ఇంకో తప్పు చేస్తుంటారు చాలామంది. నేను ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాను, నాకు పెన్షన్ వస్తుంది అంటారు. పెన్షన్ స్థిరంగా సేమ్ అమౌంట్ వస్తుంది, కానీ మీ ఖర్చులు స్థిరంగా ఉంటాయా? పెరుగుతూ ఉంటాయి. కనుక అట్లా మీరు పెన్షన్ పాలసీస్ అనేవి మీకు ఎక్కువగా ఇన్కమ్ ఇచ్చే ఇన్స్ట్రుమెంట్స్ కావవి. కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. యూ మేక్ యువర్ మనీ టు వర్క్. అప్పుడు ఆ మనీ పెరిగి పెద్దదై వృక్షమై ఫలమిస్తుంది మీకు. అది జరగాలి అంటే ఇన్వెస్ట్ చేయాలి. డోంట్ మేక్ మనీ టు స్లీప్. ఈ డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్స్లో పెట్టి లాంగ్ టర్మ్ కోసం చెప్తున్నాను నేను. సో మన గోల్ ప్రకారం ఇన్వెస్ట్ చేయాలి. సో డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. లాంగ్ టర్మ్ కోసం యూజ్ ది క్యాపిటల్ మార్కెట్స్. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్. అలా చేస్తే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మీకు మనీ జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయిన మనీని మీకోసం ఉపయోగించుకోవచ్చు. తద్వారా మీరు రిచ్ అవ్వచ్చు. ఈ రిచ్ అవ్వడం కోసం మీకు 5 లక్షల జీతమే రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ రిచ్ అవ్వాలంటే మీరు ఎంత సేవ్ చేస్తున్నారు, దట్ ఈజ్ ఇంపార్టెంట్. మీకు వచ్చే దాంట్లో 15-20% సేవ్ చేస్తున్నారా లేదా? ఎందుకంటే 5 లక్షలు ఉన్న వాళ్ళ ఇన్కమ్ లైఫ్ స్టైల్, 50,000 వాళ్ళ ఇన్కమ్ లైఫ్ స్టైల్ వేరుగా ఉంటుంది. మీరు ఇందులో సేవ్ చేసుకుంటే మీ లైఫ్ స్టైల్ ప్రకారంగా మీరు రేపు పొద్దున రిచ్ అవ్వచ్చు. కనుక ఇన్కమ్ ఉన్నవాడు రిచ్ అవుతాడంటే తప్పు. సేవ్ చేసినవాడే రిచ్ అవుతాడు. ఆ సేవ్ చేసింది ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసేవాడు రిచ్ అవుతాడు. కనుక ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ మేక్ యూ రిచ్, నాట్ యువర్ ఓన్లీ ఇన్కమ్. అఫ్ కోర్స్ ఇన్కమ్ ఉండాలి దానికి, లేదంటే సంపాదించే మార్గాల ద్వారా ఎక్కువ సంపాదించండి. సో మొత్తానికి నెల్లూరులో ఉండి 40-50 వేలు సంపాదించిన, హైదరాబాద్లో ఉండి నెలకి 2 లక్షలు సంపాదించిన, ఓవరాల్ గా సంతోషంగా ఉండాలి అంటే ఎంత సేవ్ చేస్తున్నావు, ఎంతో కొంత సేవ్ చేయాలి, సేవ్ చేసి ఇన్వెస్ట్ చేయాలి, సేవ్ చేసుకోవాలి, దాన్ని పొదుపు చేయాలి, మదుపు చేయాలి. అంతే. ఈ రెండు చేసుకుంటే ఫర్దర్ గా హ్యాపీగా ఉంటాం. అంతే. అంతేగాని జీతం వస్తేనే నేను రిచ్ అవుతాను, జీతం వస్తేనే నేను చేస్తాను. నెలకి 2 లక్షలు 3 లక్షలు వచ్చినంత మాత్రం రిచ్ అయితే ఏం కాదు. నువ్వు ఎంత కూడబెట్టుకుంటున్నావు, ఎంత దాచిపెట్టుకుంటున్నావు, దాన్ని బట్టి నువ్వు రిచ్ పూర్ అనేది డిసైడ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. దిస్ ఇస్ ప్రాక్టికల్. అడగని చెప్తూ ఉంటారు. మీరు చర్చించుకోండి, మీకు మీరు టెస్ట్ చేసుకోండి. 10 ఏళ్ల క్రితం నా జీతం ఎంత, ఇవ్వాలి ఎంత, అప్పుడెంత ఖర్చులు, ఇప్పుడెంత ఖర్చులు, నేను ఎక్కడున్నాను, నేను సేవ్ చేశానా చేయలేదా, అంతే. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి. ఎవరు రిచ్ అనే కాన్సెప్ట్ మీద ఎంత జీతం వస్తే సంతోషంగా ఉండొచ్చు, ఎంత జీతం వస్తే కంఫర్ట్గా ఉండొచ్చు అనే అంశం గురించి చాలా మంచి ఉదాహరణల ద్వారా మీ విశ్లేషణ మన సుమన్ టీవీ ప్రేక్షకులకు అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.